భూర్భువస్వః తత్సత్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. నెక్స్ట్ ఏంటమ్మా అన్నారు? అసతో మా సద్గమయ. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. ఋగ్వేదాది భాష్య భూమికలోని మనం ముక్తి విషయాన్ని ప్రారంభించుకున్నాం. నిన్న ముక్తి ఎవరికి లభిస్తుంది అంటే, ఎవరైతే అవిద్యను తొలగించుకుంటారో, అధర్మాచరణను వదిలిపెడతారో, శుద్ధ విజ్ఞాన స్వరూపములో ఉంటారో అటువంటి జీవాత్మకే ముక్తి లభిస్తుంది అని మనం ఋషి ప్రణీత ఒక వాక్యమును విన్నాం. ఈరోజు యోగ దర్శనంలోని 2వ పాదములోని 3వ సూత్రము అసలు అవిద్య అంటే ఏమిటి, దేన్ని అవిద్య అంటారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవిద్య అస్మిత రాగద్వేష అభినివేశాః పంచక్లేశాః అన్నాడు. ఏమంటున్నాడు? అవిద్య అస్మిత రాగద్వేష అభినివేశాః. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము, క్లేశములు అనగా, ఎందుకంటే మనలో అవిద్యాది మొదలగు దుర్గుణములు ఉండకూడదు అంటే అసలు దేన్ని అవిద్య అంటారో మనకు తెలియదు. ఏ క్లేశములు మనలో ఉండకూడదు అంటే ఏం చెప్తున్నాడు? అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము. ఇది మనము సుగత ప్రకాశం చదివేటప్పుడు తెలుసుకున్నాము. మరొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవిద్యా క్షేత్రం ఉత్తరేషాం ప్రసుప్తతను విచ్ఛిన్నోదారణం అంటాడు. అంటే ఏదైతే అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశానికి ఉత్తరమున ఏవైతే 4 ఉన్నవో, ఏవి? అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం. ఈ 4 మనలో పుట్టడానికి, వృద్ధి చెందడానికి ఏమిటి కారణం? మూలం అవిద్యనే. అవిద్యనే మూలం. మనము ఈశోపనిషత్తు చదివేటప్పుడు కూడా అవిద్య గురించి విన్నాం. అవిద్య అంటే అక్కడ ఆ ఈశావాస్య ఉపనిషత్తులో ఎంత చక్కగా చెప్తాడు. ముందు ప్రకృతి గురించి తెలుసుకోమంటాడు. ఆ తర్వాత మనం ఏవైతే ఈ 3 శరీరాలు ధరించి ఉన్నామో, స్థూల దేహము, కారణ దేహము, సూక్ష్మదేహం, ఈ 3ని కూడా అవిద్యనే అన్నాడు. ఈ అవిద్యా సంబంధిత బంధాలు ఎప్పటి వరకైతే మనతో ఉంటావో, నా శరీరం అనే భావన రక్షించుకోవడానికి, ఉపయోగిస్తే బానే ఉంటుంది. కానీ అహం శాశ్వతమైన పదం ఉంటుంది. అహం, ఇది నాది, నా మాటనే వినాలి, నేనే సత్యం చెప్తున్నా, నాకెదురు తిరుగుతారా
ఇవన్నీ కూడా ఆత్మ ప్రగతికి అడ్డుగా ఉంటవి. అది మనం తెలుసుకోవాలి. నా అనే తత్వము సీమితములో మంచిదే, స్వాభిమానముతో ఉండడం మంచిదే. కానీ ప్రతి ఒక్క చోట ఏదైతే ఉందో ఇది చాలా మనకు నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే ఏమంటున్నాడు, ఈ అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం, ఈ 4 క్లేశాలకు తల్లి అవిద్యనే. అసలు మనం ఎవరిని ద్వేషిస్తున్నాం, ఎందుకు ద్వేషిస్తున్నాం? ఒకటి మనం చాలా జాగ్రత్తగా వినాలి. వారు శ్రమించారు, అది విద్యాపరంగా శ్రమించారు, ధనపరంగా శ్రమించారు, వ్యక్తిగత జీవితానికి కావలసిన వస్తు సామాగ్రిని తక్కువ కొనుక్కుని సమాజానికి దాన ధర్మాలు చేశారు. ఆ దాన ధర్మాలు చేయడం వల్ల ఆ సంస్థ వాళ్ళు వారిని గౌరవిస్తున్నారు. అహర్నిశలు ఒక సమయానుసారిని పెట్టుకొని అత్యధిక శ్రమ చేయడం వల్ల మంచి విద్యావంతుడు అయ్యాడు. ఆ విద్యావంతుడు అవ్వడంలో అతని శ్రమ ఉంది, ఆ బాలకుని శ్రమ ఉంది. గుణవంతుడు, ధార్మికుడు, సత్యవాది, పరోపకారి, ఇవన్నీ గుణాల వల్ల అతన్ని అందరు ఇష్టపడుతున్నారు. మరి మనం ఎందుకు ఆ వ్యక్తిని ద్వేషిస్తున్నాము? అతనికి ఆ స్థితి రావడానికి ఆ ఆత్మ తన ఇంద్రియాలని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంది, మనలా ఉపయోగించుకోలేదు. చాలా జాగ్రత్తగా ఆ స్థితిని పొందింది. పొందినందువలన ఏమైంది, ఈరోజు ఆ ఆత్మ గొప్ప స్థానంలో ఉంది. మరి వారు ఆ స్థానాన్ని చేరుకోవడానికి వాళ్ళు ఎటువంటి శ్రమ చేస్తున్నారో అది మనము మిత్రముతో అనగా స్నేహభావముతో వారి సన్నిధిలోకి వెళ్ళి తెలుసుకొని ఆ గుణాలను మనం అవలంబించుకునే ప్రవృత్తిని పెంచుకోవాలి. ప్రశంసించకపోయినా పర్వాలేదు, కానీ ఆ ప్రవృత్తి మనలో ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, వాళ్ళ ఉన్నతిని చాలా ద్వేషిస్తూ ఉంటాం. కాబట్టి ఈ అవిద్యను మనం తొలగించుకోవాలి. అవిద్య అంటే ఏదైతే శాశ్వతము కాదో దాన్ని మనం శాశ్వతం అనుకోవడం, ఏది సత్యము కాదో దాన్ని మనం సత్యం అనుకోవడం, ఏది పవిత్రమైనది కాదో దాన్ని పవిత్రం అనుకోవడం, ఏది సుఖం ఇవ్వదో అది సుఖం ఇస్తుంది అనుకోవడం. అంటే లేని తత్వాన్ని ఉంది అని భావించడమే అవిద్య. అక్కడ ఆ వస్తువే లేదు, ఆ గుణమే లేదు, ఆ సుఖమే ఇవ్వదు ఆ వస్తువు. కానీ మనం దాన్ని ప్రోగు చేసుకుంటున్నాం. ఉదాహరణకి ఇప్పుడు గృహస్థ ఆశ్రమానికి ప్రవేశించే యువతి యువకులు ఉన్నారు. నిజంగా మరి వాళ్ళు ఇల్లు కొనాలా వద్దా? వాళ్ళు వస్తు సామాగ్రిని సమకూర్చుకోవాలి, దానికోసం వాళ్ళు తప్పకుండా శ్రమించాలి. ఈ వస్తు సామాగ్రిని సమకూర్చుకోవడం వల్ల వాళ్ళు కాస్త సౌకర్యంగా ముందుకు వెళ్తారు. కానీ సుఖము కానీ ప్రశాంతత కానీ ఎప్పుడు లభిస్తుంది? భార్యాభర్తల మధ్యలో అవగాహన ఉన్నప్పుడు,
ఒకరి మనస్తత్వాన్ని ఒకరు గౌరవించినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, ఈ క్వాలిటీస్ ని మనం ఎప్పుడైతే పెంచుకుంటామో అప్పుడు అక్కడ సౌకర్యము ఉంటుంది, సుఖము ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. అది మనకు స్పష్టంగా తెలియాలి. మానవ జీవితము సుఖముగా సాగాలి అంటే ఇద్దరి మనుష్యుల మధ్యలో పరస్పరం అర్థం చేసుకునే శక్తి ఎక్కువ ఉండాలి, గౌరవించాలనే శక్తి ఎక్కువ ఉండాలి, ఎదుటి వ్యక్తికి కూడా నాలెడ్జ్ ఉంది అన్న భావన ఇరువురిలో ఉండాలి. అలాగే ఆ ఇద్దరు మనుషులు ఎక్కడైతే ఉండాలనుకుంటున్నారో ఆ వాతావరణ ప్రభావం కూడా ఉంటుంది. మనం వివాహం చేసుకునేటప్పుడు కూడా వైదిక పద్ధతిలో వివాహం జరుగుతున్నప్పుడు కూడా అక్కడ మనం అగ్నిహోత్రం చేస్తాం. వధూవరులని కూర్చోబెట్టి దైనిక అగ్నిహోత్రం తర్వాత మనం ప్రధాన హోమం చేస్తాం, రాష్ట్రభృత్ హోమం అని. అక్కడ నేను ఒక గృహం ఏర్పరచుకుంటాను. ఆ గృహమున సూర్య, చంద్ర, నక్షత్రాలు, పర్వతాలు, వనస్పతులు, అన్నాదులు, రుద్రదేవతలు, మా పితృదేవతలు అంటే విద్వాంసులు, అతిథులు, మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆ గృహమున ప్రసన్నముగా ఉందురుగాక. అటులనే వారి వ్యవహారముతో మా ఇరువురికి ఎటువంటి బాధ కలగకూడదు. మా ఇరువురి దాంపత్య జీవితాన్ని వీళ్ళందరూ కూడా ప్రేమతో స్వీకరించగలగాలి. ఒకరు లేనప్పుడు ఒకరి మీద నకారాత్మకమైన భావాలు చెప్పడం, దానిని మేము విశ్వసించడం, అలా విశ్వసించి మా గృహస్థ జీవితాన్ని మేము దుఃఖమయముగా చేసుకోకూడదు అని ఎంత చక్కటి ప్రార్థన ఉందో చూడండి. గృహస్థ ఆశ్రమంలో ప్రవేశించినప్పుడు నూతన వధూవరులు వేదములో ఎంత చక్కగా ఉంది. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. ఈ ఆశ్రమ ధర్మాలని నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. లేదా ఏదైనా కారణాల వల్ల మనం గృహంలోనే ఉండవలసి వస్తే తక్కువ సలహాలు ఇచ్చి, తక్కువ అధికారము చూపించి, ఎక్కువ ప్రేమ, ఎక్కువ మానవీయ విలువల్ని ఇస్తే ఆ గూడులో కొంత మనశ్శాంతి ఉండొచ్చు. కానీ అభిమతం వేరుగా ఉంది, ఆలోచన విధానం వేరుగా ఉంది, వ్యవహారం వేరుగా ఉంది. అప్పుడు పుత్రుడు కానీ పుత్ర వధువు కానీ ఎలా సుఖంగా ఉంటారు? ఆ పాలి రాముణ్ణి అడుగుతున్నాడు, నీవు నన్ను చంపడం, చాటుగా చంపడం ఎంతవరకు ధర్మము అని. అప్పుడు రాముడు ఏమంటున్నాడు, మనమందరము కూడా ఇక్ష్వాకు వంశములో సగుణ సంపన్నుడైన భరతుని రాజ్యములో ఉన్నాం. మరి పెద్దన్నయ్య తమ్ముళ్లకు తండ్రి లాంటి వాడు. తండ్రి తన బిడ్డల్ని ఎలా మోసం చెయ్యడో, ఆ ఉన్న ప్రసాదాన్ని పరమాత్ముని వలె కుటుంబ సభ్యులకు త్యాగపూర్వకముగా ఇవ్వాలనుకుంటాడో అతనే తండ్రి. మరి పెద్దన్నయ్య కూడా తన అనుజుల పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటే అతని తండ్రితో సమానము అంది వేదం. రాముడు చెప్తున్నా.
ఆ పెద్దన్నయ్యని, అతనిలో ధర్మం ఉంది, ధర్మాచరణ ఉంది, అతను తన తమ్ముళ్ళని కూడా బిడ్డల్లాగా భావిస్తున్నాడు, ఎటువంటి మోసము చెయ్యడం లేదు, అటువంటి తండ్రి అంటే అటువంటి అన్నయ్యని తమ్ముళ్ళు అగౌరవపరచరాదు అంటున్నాడు. లక్షణాలు చూడండి, పెద్దన్నయ్యలో ఉండే లక్షణాలు ఏంటో చూడండి. తన తమ్ముళ్ళని తన బిడ్డల వలె భావిస్తాడు, అలాగే వ్యవహరిస్తాడు, లేశమాత్రము కూడా మోసం చెయ్యడు. ధన విషయంలో కానీ, కీర్తి విషయంలో కానీ, పని విషయంలో కానీ చక్కగా సమానముగా చూసుకుంటాడు. అప్పుడు ఈ అనుజులు కూడా పెద్దన్నయ్యని తండ్రిగా భావించినప్పుడు అప్పుడు ఈ పుత్రులు ఏమైతారు, ఈ తమ్ముళ్ళు ఏమవుతారు, అతనికి పుత్రులు అవుతారు. మరి నువ్వు సుగ్రీవుడికి ఒక రకంగా చూస్తే నిన్ను నీవు ధర్మాత్ముడు అనుకుంటున్నావు అనుకున్నప్పుడు మరి సుగ్రీవుడు నీకు పుత్రుడితో సమానము కదా. మరి ఆ పుత్రుని భార్యని నువ్వు వశపరుచుకున్నావే, నువ్వు ఎలా ధర్మాత్ముడవవుతావు? రామాయణంలోని కథలను, రామాయణంలోని పాత్రలను మనం వినిపించడమైతే ఆపేసాం. పెద్దవాళ్ళని గౌరవించు, అన్నయ్యని గౌరవించు, తమ్ముణ్ణి అది చెయ్యు అంటున్నాం. కానీ నిజంగా అక్కడ జ్యేష్ఠ భ్రాత లక్షణాలేంటి, కనిష్ట భ్రాత లక్షణాలేంటి, ఆ పెద్ద పుత్రుని వివాహం అయినప్పుడు తండ్రి రోల్ ఏంటి, అతని ఆలోచన ఏ దిశగా ఉండాలి, మరి ఈ గుణాలని మనం ఎందుకు అవలంబించడం లేదు? మనకి పరమాత్ముడు ప్రధానముగా ఎందుకు ఉండడం లేదు? ప్రధానముగా పరమాత్ముడు ధర్మాచరణ, నీతి ఎందుకు లేదు? కేవలం యశస్సు, వాక్కు, ధనం మాత్రమే ప్రధానమై ఉంది ఈరోజు మనందరి జీవితాలలో. అందుకే కుటుంబములో ఒత్తిడి, అనారోగ్యత, పరస్పరము ఒకరి పట్ల ఒకరికి నమ్రత లేదు, గౌరవించాలనే భావన లేదు. కారణం ఏ ఒక్కరు సత్యముగా ఉంటే కాదు, ఇరువురు ఉండాల్సిందే. ఆలోచించుకోండి. అందుకే ఏమన్నాడు, రాగద్వేషాలకి మూలము అవిద్య. ఒకరి ఉన్నతిని కోరుకోకపోవడం ఏంటి? ఒకరి ఉన్నతిని చూసి ప్రసన్నత వ్యక్తపరచు, ఇంకా ఉన్నతి సాధించండని కాస్త ప్రోత్సాహం ఇవ్వు. అంతేకాని ఆత్మను రగిలింపజేసుకోవడం ఎందుకు? అంటే ఇక్కడ ఈ భూమండలం అంతా నాది, నేను మాత్రమే సుఖపడాలి, ఈ ప్రపంచ సౌకర్యాలన్నీ నాకు మాత్రమే లభించాలనే ఈ భావన వలన ఈ రాగము, ద్వేషము మనలో వృద్ధి చెందుతుంది. కానీ అది జరుగుతుందా? పరమాత్ముడు సృష్టికర్త అంటే తండ్రి. ఆ తండ్రి తన సర్వ బిడ్డలకు న్యాయంగా ఫలం ఇవ్వాలనుకుంటాడు. మరి మనం ఎవరము ఆపడం? మనం ఎందుకు ఈ విధంగా రాగద్వేషాలతో మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాము? ఎందుకు ఇంత భ్రమలో ఉన్నాం? మనం శ్రమించుకుంటూ వెళ్ళిపోతే మనకు బాగుంటుంది, ఇతరులు శ్రమిస్తున్నారు, ఇతరులు బాగుంటారు. ఒక్కటే ఒక కారణం, ఇదంతా నాకు సొంతం అవ్వాలి, నేను మాత్రమే అనుభవించాలి. దీనివల్ల ఏమవుతుంది? ఆత్మ సహజత్వాన్ని కోల్పోతుంది. ఆత్మ తన శుద్ధ స్వరూపాన్ని, పవిత్ర స్వరూపాన్ని కోల్పోతుంది. మనం అనుకుంటున్నాం ఇతరులకు హాని కలిగిస్తున్నాం,
కానీ ఏ ఒక్క అవగుణం ఉన్నా సరే ఆ అవగుణం వల్ల ఇతరులు నష్టపోతారో లేదో పక్కన పెట్టండి, ముఖ్యంగా మనం నష్టపోతున్నాం. ఈనాడు మనకు తెలియట్లేదు, మనం అనుకుంటున్నాం నాకు గుర్తుంది, నేను జన్మ ఎత్తుతాను, నాకు దేవుడు తప్పకుండా కర్మఫలం మీద ఆధారపడే జన్మ ఇస్తాడు, మాకు తెలుసండి అని మనం అందరం అనుకుంటున్నాం. అది శబ్ద జ్ఞానం వరకే సీమితం ఉంది. తర్వాత మర్చిపోతాం మనం, శబ్దం వరకే ఆ దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు. కాదు, జీవాత్మ అనుభవంలోకి తెచ్చుకోవాలి. నేనెవరు, అసలు నా ఆత్మ ఏంటి, నా స్వరూపం ఏమిటి, ఆ పరమాత్ముడు ఉదయింపజేసిన సూర్యునిలో ఎక్కడ గోడలు కట్టలేదే, యజ్ఞం చేసిన వాళ్ళింటికి ఈ ప్రకాశం వెళ్ళని, వేదం చదువుతున్న వాళ్ళింటికి ఈ సువర్ణాది ధాతువులు వెళ్ళాలి. సృష్టి ధర్మములో, సృష్టి కార్యములో, సృష్టి ఫలాల యందు మీరు చూడండి, పరమాత్ముడు ఎక్కడ భేదం చూపించట్లే. అతని ఆనందము కావాలి అంటే అతను ఎక్కడ కూర్చున్నాడో, ఏ స్వరూపముతో కూర్చున్నాడో ఆ స్వరూపముతో మనం ఆరాధిస్తే ఆనందం లభిస్తుంది, అంతే తప్ప పరమాత్ముడు తనని తాను, మీరు ముస్లింలుగా ఉన్నారు, నేను మీకు కర్మ ఈ చెట్లనివ్వా, నీళ్ళనివ్వా, మీరు క్రిస్టియన్ అయిపోయారు, మీరు హిందువులు అయిపోయారు, నా ప్లేస్ లో రాముణ్ణి పెట్టారు, కృష్ణుణ్ణి పెట్టారు, నేను మీకు సంతానం ఇవ్వను, ఆరోగ్యం ఇవ్వను, ఇవి ఎక్కడా పరమాత్ముడు విభజించడం లేదు. జ్ఞాని వయ్యావా, నా స్వరూపాన్ని అంటే నేను ఎలా ఉన్నానో అలా తెలుసుకున్నావా, నేను ఎటువంటి కర్మకు ఏ ఫలం ఇస్తున్నానో తెలుసుకున్నావా, నీకు దుఃఖం తక్కువ ఉంటుంది. విరుద్ధంగా తెలుసుకున్నావా, అనుభవించు, అంతేకాని నువ్వు ఆర్యుడవైతేనే నేను నీకు ఇది ఇస్తాను అనట్లేదు పరమాత్ముడు. మరి జగత్తును రచించి, ధరించి, పోషించి, పరిపాలిస్తూ ప్రళయములో మళ్ళీ తన గర్భములో వాటిని పాకం చేస్తున్న ఆ పరమాత్ముడే ఈ జీవులను ద్వేషించనప్పుడు, జీవుల ప్రగతికి అడ్డులైనప్పుడు, మరి మనం ఎవరము ఈ సృష్టిలో? అసలు మనము మన శరీరము లోపల ఉన్న అద్భుతమైనటువంటి తత్వాలని తెలుసుకుంటున్నామా? ఒక్కొక్క మంత్రం చదువుతూ ఉంటే ఎంత మనస్సు ఆనందాన్ని ప్రసాదిస్తుంది అంటే, ప్రియం మమ ఉత్తరం, నా ఉత్తరము ప్రియమగునుగాక, నా దక్షిణం ప్రియమగునుగాక, నా ఊర్ధ్వం ప్రియమగునుగాక, నా అధః ప్రియమగునుగాక, సర్వం ప్రియమగునుగాక. ఉత ఆర్యే ఉత శూద్రే, ఎలా పరమాత్ముడు పక్షపాత రహితముగా ఈ వేద జ్ఞానాన్ని సర్వమానవుల కొరకు ఉపదేశించాడో, అట్టి వేదమును మేధావంతుడు అభ్యసించి అల్పులను, అల్ప సామర్థ్యులను ఆ మార్గములో పక్షపాత రహితముగా నడిపింపజేయుడు. ఇదే మానవీయ కర్తవ్యం. దాన్ని మనం ఎంత జటిలంగా చేసుకున్నాం. వేదమును ఒక వర్గం వాళ్ళే చదవాలి, స్త్రీలకైతే అసలు అధికారమే లేదు, అది కేవలం పురుషులకు అధికారం ఉంది. ఆ పురుషుల్లో కూడా బ్రాహ్మణ వర్గానికే అధికారం ఉంది. ఒక కుటుంబములో మనం ఒక ఆ కార్యాలయం పెట్టుకున్నప్పుడు
ఆ కార్యాలయములో క్లీనింగ్ వ్యక్తి అవసరం. వస్తువులని మార్కెట్లోకి తీసుకెళ్లి మళ్ళీ తిరిగి తెచ్చే వ్యక్తి అవసరం. మార్కెట్లో దాని వెల ఎంత పెట్టాలో తెలుసుకోవడం అవసరం. అది దొంగలింపబడకుండా రక్షించేవాడు అవసరం. అది ఎలా తయారు చెయ్యాలో ఆ విధమైన నాలెడ్జ్ను ఇచ్చేవాడు అవసరం. ఒక కార్యాలయము వేగంగా ముందుకు వెళ్ళాలి అంటే బుద్ధిని ఉపయోగించేవాడు ఉండాలి, రక్షించేవాడు ఉండాలి, దాన్ని ఇతరత్ర వితరణ చేసి అమ్మేవాడు ఉండాలి, ఆ పదార్థాలని శుద్ధంగా పెట్టుకునేవాడు ఉండాలి. అన్ని ఒక్కరు చెయ్యలేరు. అందుకనే సామర్థ్యాన్ని బట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతి శూద్ర అని ఇచ్చారు. అంతేకాని ఈ కార్యాలయములో ఈ తండ్రి శూద్రుడుగా ఉంటే, అంటే క్లీనింగ్ వరకే ఉంటే, అతని గర్భమున పుట్టిన వాడు కూడా క్లీనింగ్ వరకే పరిమితం కావాలి అని లేదు. వాడు విద్యావంతుడవుతే మరొక కార్యాలయంలో బ్రాహ్మణ స్థానంలో ఉంటాడు, ఎక్స్ప్లెయినింగ్ చేస్తాడు మనం వస్తువుని ఎలా తయారు చేయాలి అనేది. ఈ ఆఫీస్లో బ్రాహ్మణ వర్గములో అంటే పదార్థాన్ని తయారు చేసే వర్గంలో ఉన్న వ్యక్తి కొడుకు చదువుకోలేదనుకోండి, మరి వాడు పొట్ట నింపుకోవాలి అంటే వాడు కింది స్థాయికి పడిపోతాడు. అనగా ఒక సృష్టి ధర్మములో కార్యము ఈ సరళముగా అవ్వడానికి బుద్ధి సామర్థ్యాన్ని, భుజ సామర్థ్యాన్ని, వస్తు సామర్థ్యాన్ని, శుద్ధి సామర్థ్యాన్ని ఆ కార్యాలయములో సౌకర్యంగా సాగడానికి విభజించుకోమంటే దానిని మనము జన్మతానే విభజించేసాం. నువ్వు స్త్రీగా పుట్టావా, ఇక నీకు వేదాలు చదివే అధికారమే లేదు అని. తల్లి గర్భములో ఆమె తన సంతానానికి ఉన్నతమైన జ్ఞానము ఇవ్వకపోతే ఆ ఆత్మకు ఆ బీజాలు ఎలా పడుతవి? మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామో చూడండి. కేవలం ఈరోజు మనము ప్రాపంచిక ధనం వెనుక పరిగెడుతూ ఉన్నామే తప్ప శరీరానికి ఎటువంటి ఆహారం పెట్టాలి, మనస్సులో ఏం ఆలోచించాలి, బుద్ధిలో ఏ యోజన చెయ్యాలి, ఆత్మను ఎలా శుద్ధి చేసుకోవాలి, ఎలా శుద్ధంగా పెట్టుకోవాలి, అసలు ఒకరి ఉన్నతిని, ఒకరి యశస్సుని, ఒకరి పతనాన్ని మనం ఎలా కోరుకోగలుగుతున్నాం? కేవలం మనని మనం ఇక్కడ శాశ్వతముగా ఉండిపోతామనే ఒక అజ్ఞానం వలననే మనం ఇంత పెద్ద జాతర చేస్తూ ఉన్నాం. అందుకేమన్నాడు, ఈ అస్మితకి, రాగమునకు, ద్వేషమునకు, అభినివేశానికి అవిద్యనే మూలం. కావున నువ్వు ముందు దేన్ని అవిద్య అంటారో తెలుసుకో. ఏదైతే శాశ్వతము కాదో, ఏదైతే శుద్ధిగా లేదో, ఏ పదార్థం అయితే జడమో దాన్ని అలాగే తెలుసుకో. వస్తువుని వస్తువుగానే తెలుసుకో. వస్తు రూపాన్ని అదే రూపముతో తెలుసుకో. ఆ వస్తువులో ఉన్న లక్షణాలని అదే లక్షణముతో తెలుసుకో. వేరుగా తెలుసుకుని వేరుగా ఉపయోగిస్తున్నావు అంటే నీవు దుఃఖమునే అనుభవిస్తావు. అంటే జీవాత్మ తన శుద్ధ స్వరూపములోకి ఉండకుండా అన్య మార్గములోకి వెళ్ళి అధర్మాచరణ చేస్తుంది అంటే, ఆనందానికి దూరం అవుతుంది అంటే కేవలం ఆత్మస్వరూపం తెలుసుకోకపోవడమే. అందుకనే ఆత్మ వేరు, ఇంద్రియాలు వేరు, ఈ సృష్టి వేరు. ఈ సృష్టి పరమాత్ముడు రచించాడు.
ఇంద్రియాల ద్వారా ఆత్మ తన సామర్థ్యాన్ని తెలుసుకుంటుంది. అలా తెలుసుకున్న ఆత్మ సమర్థవంతురాలై ఈ సాధనాలని ఉపయోగించుకోవడం ఆపివేస్తే ఇక దుఃఖము ఉండదు, మలినాలు ఉండవు. అందుకనే మనమందరము మనలో ఎటువంటి అవిద్య ఉంది, మనం ఎక్కడెక్కడ భ్రమపడుతున్నామో, ఎక్కడెక్కడ సందేహములో ఉన్నామో, దీన్నంతా కూడా మనం స్పష్టంగా తెలుసుకొని ఈ మానవ యాత్రలో మనం చాలా సుఖముగా సౌకర్యముగా మన యాత్రని మనం ముందుకు తీసుకెళ్లాలని కేవలం అవిద్య గురించి చెప్పాను. ఇంకా 4 క్లేశముల గురించి మళ్ళీ క్లాస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శాంతి శాంతి శాంతి.